మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు. మహిళలను కించపరిచే విధంగా మాట్లాడిన కేటీఆర్ వెంటనే క్షమాపణ చెప్పాలని సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో బస్టాండ్ వద్ద కాంగ్రెస్ మహిళా నాయకులు కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు సరోజనా లక్ష్మి, జిల్లా అధికార ప్రతినిధి మచ్చా శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొంగరి రవి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్ ప్రయాణం పథకం ప్రవేశపెడితే కేటీఆర్ అహంకారంతో మహిళలను కించపరిచే విధంగా మాట్లాడడం సిగ్గుచేటని మహిళా నాయకురాలు మండిపడ్డారు. కేటీఆర్ మహిళలను కించపరిచే విధంగా మాట్లాడేటప్పుడు మీ అమ్మ మరియు మీ అక్కలను అన్నట్టుగా కాదా అని ఆయనను ప్రశ్నించారు. కేటీఆర్ మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకు క్షమాపణ చెప్పాలని వారు డిమాండ్ చేశారు. వాళ్ళమ్మ కూడా మహిళలే కదా, వాళ్ళ కారణాల ఏసీలు పెట్టుకొని తిరిగైనా సరిపోతుందా? పేదవాళ్ళకు ఫ్రీ బస్సు పెట్టిండు, అట్లా అన్నది తప్పు కాదా? వాళ్ళ తల్లి అక్క చెల్లెండ్లను పెళ్ళాలని అన్నట్టుగా లేడీస్ బస్సులో ఎక్కి డ్యాన్సులు చేస్తానికే చెప్తారా? ఇప్పుడు మా లేడీస్ అంటే మమ్మల్ని అక్క చెల్లెలు అంటే వాళ్ళ భార్యను వాళ్ళ తల్లిని వాళ్ళ అక్క చెల్లెలని అన్నట్టు కదా, భార్యను అన్నట్టు కదా. ఇది అనుడు తప్పు, అది మేము ఒప్పుకోము. అట్లా అనుడు తప్పే ఉంటుంది. క్షమాపణ సార్ చెప్పాలి, మాకు క్షమాపణ చెప్పాలి మహిళలకు. 9 సంవత్సరాల పరిపాలనలో ఏ ఒక్క మహిళలకు కూడా మంత్రి పదవి ఇవ్వకుండా మహిళలు యావత్ తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ మహిళలను కించపరిచినటువంటి టీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ ప్రభుత్వం, కేటీఆర్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చిర్రో ఇచ్చినటువంటి హామీని స్పష్టంగా అమలు చేస్తూ యావత్ తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా లోకానికి, మహిళా అక్కయ్యలందరికీ కూడా ఫ్రీ బస్సు కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీది, కేసీఆర్ కాంగ్రెస్ పార్టీది, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని. కానీ ఈరోజు కేటీఆర్ గారు ఈ మహిళలందరినీ కించపరిచే విధంగా, తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి మహిళలను కించపరిచే విధంగా బస్సులలో ఈరోజు మహిళలను డ్యాన్స్ చేయాలని చెప్పి, డ్యాన్స్ చేసుకుంటూ పోవాలని చెప్పి ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉంటే, ఈరోజు తెలంగాణ మహిళల్లో ఉన్నటువంటి సమాజాన్ని, తెలంగాణ మహిళా లోకాన్ని మొత్తం కించపరిచే విధంగా ఈరోజు కేటీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారు. వెంటనే కేటీఆర్ గారు తెలంగాణలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. లేని పక్షంలో ఈరోజు కేటీఆర్ గారిని ఎక్కడ కూడా మహిళా లోకం తిరగనియదని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా గత పార్లమెంట్ ఎన్నికల్లో 16 సీట్లలో 1 సీటు కూడా టీఆర్ఎస్ పార్టీకి ఇవ్వకుండా మొత్తం తెలంగాణ సమాజం బుద్ధి చెప్పినా కూడా ఇంకా కేటీఆర్కు, కేసీఆర్కు, హరీష్ రావుకు బుద్ధి లేకుండా అహంకారం నెత్తికెక్కి ఇంకా కూడా మాట్లాడడం మానుకోవాలి. ఇప్పటికైనా ఏదైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలకు సహకరించి తెలంగాణను మొత్తం అభివృద్ధికి సహకరించాలి. లేని పక్షంలో గతంలో మీ గతి ఎట్లా పట్టిందో అట్లనే మహిళలందరూ కూడా మీ ఎమ్మెల్యేలను, మీ ఎంపీలను, కేటీఆర్ను ఎక్కడ కూడా తిరగనియరని చెప్పి సందర్భంగా టీఆర్ఎస్ పార్టీని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, హరీష్ రావు గారిని హెచ్చరిస్తా ఉన్నాం. కేటీఆర్ గారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ రాష్ట్ర ప్రభుత్వం మంచి ఆలోచనతోటి ఫ్రీ బస్సు పెట్టడం జరిగింది. దాన్ని టీఆర్ఎస్ పార్టీకి మనుగడ లేదు, ఇక రాబో కాలంలో కూడా టీఆర్ఎస్ పార్టీని రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు అనే ఒక భ్రమలో కేటీఆర్ గారు ఎల్లిపాయలు ఒలుస్తున్నారు, బస్సుల బీడీలు చుడుతున్నారు, బ్రేక్ డ్యాన్సులు చేస్తున్నారు అనే మాట తప్పు. ఎందుకంటే మహిళా సోదరిమణులందరికీ కూడా ఫ్రీ సౌకర్యం కల్పించినటువంటి గొప్ప అవకాశం కల్పించింది రాష్ట్ర ప్రభుత్వం. దాన్ని స్వాగతించాల్సింది పోయి నువ్వు విమర్శించడం తగదు. వెంటనే మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే నిన్ను ఎక్కడ కూడా తిరగనివ్వం. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరిస్తా ఉన్నాం. సంస్కృతి, సంప్రదాయం, ప్రేమ, ఆప్యాయత, రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. ఎంఎల్ఎన్ కన్వెన్షన్ లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత.
ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.